మ్యూట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు 3తో ఉంది. 6తో డివైడ్ అవ్వాలంటే ఏం చేయాలి? 2తో డివైడ్ అవ్వాలి అండ్ 3తో డివైడ్ అవ్వాలి. 2తో డివైడ్ అవుతుంది. కానీ 3తో డివైడ్ అవుతుందా? అవ్వట్లేదు. సో, ఇది 6తో డివైడ్ కాదు. అవునా? 6తో డివైడ్ కాదు. సో, 7తో అవుతుందా? 7తో అవ్వదు. 8తో అవుతుందా? 8 5 40. సో, 9తో 9తో అవ్వాలంటే సేమ్. సమ్ ఆఫ్ ద డిజిట్ మస్ట్ బి డివిజిబుల్ బై 9. కాబట్టి ఇక్కడ 4 4 ప్లస్ 0 4 అవుతుంది. 4/9 అంటే డివైడ్ అవ్వదు. సో, 9తో కూడా డివైడ్ అవ్వదు. రైట్. సో, 10తో అవుతుందా? 10తో అవుతుంది. సో, ఎందుకు 10తో డివైడ్ అవ్వాలంటే ఏంది? లాస్ట్ డిజిట్ 0 అయి ఉండాలి. అప్పుడు 10తో డివైడ్ అవుతుంది. దీస్ ఆల్ ఆర్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో, ఇలా కొంచెం ఉంటుంది. సో, ఇది 40 అనేది మనకి ఇప్పుడు ప్రైమ్ నంబర్ అవుతుందా? 40 ఈస్ నాట్ ప్రైమ్ నంబర్. 40 ఈస్ నాట్ ప్రైమ్ నంబర్. అవునా? ఎందుకు ప్రైమ్ నంబర్ కాదు? ఇట్ హాస్ ఫ్యాక్టర్స్. రైట్? ఇట్ హాస్ ఫ్యాక్టర్స్. కాబట్టి ప్రైమ్ నంబర్ కాదు. రైట్? సో, ఇప్పుడు ఇది ప్రైమ్ నంబర్ కాదు. కానీ 40 అనేది ఏ నంబర్ అవుతుంది? 40 అనేది ఏమవుతుందంటే కాంపోజిట్ నంబర్ అంటారు. ఏమంటారు? కాంపోజిట్ నంబర్. రైట్. సో, ఇప్పుడు కాంపోజిట్ నంబర్ అంటే ఏంది? వాట్ ఈస్ మెంట్ బై కాంపోజిట్ నంబర్? కాంపోజిట్ నంబర్ అంటే ఏ నంబర్ that has at least one factor other than 1 and itself. ఓకే. దాన్ని ఏమంటారు మనం? కాంపోజిట్ నంబర్ అంటారు. రైట్? కాంపోజిట్ నంబర్ అంటారు. ఇక్కడ చూసుకో 40 ఈజ్ ఏ కాంపోజిట్ నంబర్. ఎందుకు? ఇట్ హాస్ ఫ్యాక్టర్స్. ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి మనకు? 1, 2, 4, 5 అండ్ 8, 10 ఇలా చేసుకుంటూ పోతే కొన్ని ఫ్యాక్టర్స్ కూడా వస్తుంది. అవునా? సో, ఇక్కడ మనకు 6 అనేది ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్. 9 ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్. రైట్? సో, మనకు ఇక్కడ రాసుకుంటూ పోతే ఫ్యాక్టర్స్ వస్తాయి. కానీ ఇట్ హాస్ ఫ్యాక్టర్ మోర్ థాన్ 1. రైట్? మోర్ థాన్ 1 అండ్ అదర్ థాన్ ద నంబర్ ఇట్‌సెల్ఫ్. అదర్ థాన్ ద నంబర్ ఇట్‌సెల్ఫ్. ఇక్కడ చూసుకుంటే మనకేమొస్తుంది? ఏ నంబర్ దట్ హాస్ అట్‌లీస్ట్ 1 ఫ్యాక్టర్. అట్‌లీస్ట్ అంటే ఏంది? అట్‌లీస్ట్ అంటే కనీసం ఒక ఫ్యాక్టర్ అయినా ఉండాలి. అట్‌లీస్ట్ అంటే కనీసం ఒక నంబర్. రైట్? అట్‌లీస్ట్ అంటే కనీసం ఒకటి. అంటే ఒకదానికంటే ఎంతైనా ఉండొచ్చు. రైట్? అట్‌లీస్ట్ 1 అంటే మోర్ థాన్ 1. 1 ఆర్ అట్‌లీస్ట్ 1 అంటే 1 ఆర్ మోర్ థాన్ 1. రైట్? ఒక్కోసారి మనకేం వర్డ్ వస్తది? ఎట్ మోస్ట్ అని వస్తది. రైట్? ఎట్ మోస్ట్. ఎట్ మోస్ట్ అంటే ఏంది? ఎట్ మోస్ట్ 5 అని చెప్పాడనుకో, అప్పుడు మనకేమొస్తది? 5 కంటే తక్కువనమాట. 5 కంటే తక్కువ. అప్పుడు మనం ఏమొస్తది? 0, 1, 2, 3, 4, 5. 5 ఈస్ ద లాస్ట్. ఓకే. ఎట్ మోస్ట్ అంటే 0, 1, 2, 3, 4, 5 వస్తది. అట్‌లీస్ట్ 1 అంటే 1 కంటే ఎక్కువ. 1 ఆర్ more than 1. So these are the words. Okay. So 40 is not a prime number. So it is a composite number. By it has a factor. Right? ఇంకోటి ఏంటంటే మనకు నెక్స్ట్ కాన్సెప్ట్ ఫేస్ వాల్యూ అంటాం. ఓకే. ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ అంటే ఏంది? సపోజ్ మనకు ఒక నెంబర్ ఇచ్చారనుకోండి. 5 4 6 7 8 5. సో వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 6 అని అంటాడు. వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 6? అప్పుడు మనకి ఏమవుతుంది? వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 6 అని అడుగుతాడు. అప్పుడు ఆన్సర్ ఏంటిది? 6 ఇట్సెల్ఫ్. వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ? 6 ఓన్లీ. ఓకే.
What is the face value? 6 only. So what is the definition of the face value? The face value of a digit is also called an absolute value. Face value ni ఏమంటారు ఇంకో నేమ్ ఏంటి? Face value or absolute value. Face value అన్న absolute value అన్న ఒకటే. The 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 face value of a number is digit of a number. Face value of a digit, okay, not number, in a number is digit itself, okay. Number, now the face value of the digit in the number is a digit itself. అంటే ఏంది? ఫేస్ వాల్యూ ఆఫ్ 5 అన్నాడు అనుకో, కానీ ఇక్కడ 5 ఎన్ని వచ్చాయి? 5 ఎన్ని నెంబర్లు వచ్చాయి? 5 ఈస్ 2 టైమ్స్ 5 వచ్చింది. ఈ నెంబర్‌లో ఎన్ని సార్లు వచ్చింది? 2 టైమ్స్. గానీ ఫేస్ వాల్యూ ఎన్ని సార్లు వచ్చినా కూడా సేమ్ నంబర్ గదా! సేమ్ డిజిట్. సో, ఫేస్ వాల్యూ ఆఫ్ 5 ఈస్ 5. Face value of 7 is 7. Face value of 8 is 8. Face value of 9 is 9. Face value of 5 is 5. So, face value of a digit in a number is number itself. Digit అంటే ఏంది? నంబర్ అంటే ఏంది? సో, నంబర్ అంటే ఏంది? హోల్ ప్యాక్ అన్నమాట. డిజిట్స్ అన్నీ కలిపితే ఒక నంబర్ అవుతుంది. సపోజ్ 1, 3, 6, 7, 8, 9 ఉంది. దీన్ని మనం నంబర్ అంటాం. ఓకే. కానీ డిజిట్స్ అంటే ఏంది? డిజిట్ అంటే ఏంది? డిజిట్స్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇందులో? 1 ఈస్ ద 1 డిజిట్, 2 ఈస్ ద 1 డిజిట్, 6 ఈస్ ద 1 డిజిట్, అవునా? సో, 7 ఈస్ ద 1 డిజిట్, 8 ఈస్ ద 1 డిజిట్, 9 ఈస్ ద 1 డిజిట్. సో, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇందులో? ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 6 డిజిట్స్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎంత? నంబర్ ఆఫ్ డిజిట్స్. నంబర్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతుంది? 6 ఉంది. అవునా? సో, దీస్ ఆర్ ద number and digit. So, what is the face value of a number? Face value of a digit is that digit itself. Okay. So, మనకి ఇంకేం అడుగుతారంటే ప్లేస్ వాల్యూ. నెక్స్ట్ వన్ ఈజ్ అ ప్లేస్ వాల్యూ. నెక్స్ట్ వన్ ఈజ్ ప్లేస్ వాల్యూ. సో, ప్లేస్ వాల్యూ అంటే ఏంది? సపోజ్ ఒక మనం నెంబర్ ఇచ్చామనుకో, 3, 5, 6, 7, 8, 9 ఉంది. సో, వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ అడుగుతాడు. ప్లేస్ వాల్యూ అంటే ఏంది? సో, వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 అని చెప్పాడు. ఓకేనా? వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 5? వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 అని అడిగిండు. ఇది క్వెషన్ మార్క్, రైట్? సో, మనం ఏం చేస్తున్నాము? వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 5? ఇప్పుడు ఇక్కడ 5 ఎక్కడుంది? 5 ఈజ్ హియర్, రైట్? 5 అనేది ఇక్కడుంది. హ్మ్. సో, మనకు 9 అనేది ఏంటిది? యూనిట్ ప్లేస్. 8 అనేది టెన్స్ ప్లేస్. 7 ఈస్ ద 100 ప్లేస్. 6 ఈస్ ద 1000 ప్లేస్. 5 ఈస్ ద 10,000 ప్లేస్. ఎక్కడుందది? 10,000 ప్లేస్‌లో ఉంది. ఓకే. మనం పెన్ ఉంటే మనం ఈజీగా రాసేవాడిని. సో, పెన్ లేదు. ఇదేంటి 9 ఏంటిది? యూనిట్ ప్లేస్. హ్మ్. తర్వాత 8 ఎక్కడుంది? సో, టెన్స్ ప్లేస్. 7 ఈజ్ ఎట్ 100 ప్లేస్. అవునా? 100 ప్లేస్, 100th ప్లేస్. ఓకే. 6 ఈజ్ ద 1000th ప్లేస్. ఓకే. 5 ఈజ్ ఎట్ 10,000 ప్లేస్. 3 ఈజ్ ఎట్ 1 lakh. ఓకే. లాక్స్ ప్లేస్. సో, మనం దీన్ని ఎట్లా రాసుకుంటాం? యూనిట్ ప్లేస్ అంటే 1. టెన్స్ ప్లేస్ అంటే ఎంత? 10. 100 ప్లేస్ అంటే 100. 1000 ప్లేస్ అంటే 1000. సో, 10,000 ప్లేస్ అంటే 10,000. లాక్స్ ప్లేస్ అంటే ఏంది? 1 lakh.
1000, 10,000, lakh. రైట్? సో, ఇక్కడ 5 అనేది ఏమంటున్నా 5 ఎక్కడుంది? 5 ఈజ్ ఎట్ 10థ్ 10,000th ప్లేస్. అవునా? 10,000 ప్లేస్. ఇప్పుడు మనకు ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 అడిగిండు కాబట్టి వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 5? ప్లేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. ప్లేస్ వాల్యూ ఇంటూ పొజిషన్. ఓకే. పొజిషన్. ఇప్పుడు ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఎంత? ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఎంత? 5. ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఈస్ 5. 5 ఇంటూ పొజిషన్ ఏ పొజిషన్‌లో ఉంది 5? 10,000th పొజిషన్. 10,000 పొజిషన్. సో, ఆన్సర్ ఏమవుతుంది? 5 50,000. ఎంత? 50,000. సో, వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 5? ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఈస్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఈస్ hence the place value of 5 is ఎంత? 50,000. ఎంత? 50,000. రైట్? సో, వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఇప్పుడు? ప్లేస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ప్లేస్ వాల్యూ ఆఫ్ ఎ డిజిట్ ఇంటూ పొజిషన్. రైట్? సో, మనం సింపుల్‌గా రాయాలంటే ఏం చేయాలి? దిస్ ఈజ్ అవర్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అలా కాదు నాకు షార్ట్‌కట్‌లో రాసేయాలనుకో, అప్పుడు మనం ఎలా రాస్తాము? ఏదైనా ఒక నంబర్ 6, 7, 8, 9, 5 ఇచ్చాడు. వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ వాట్ ఈస్ ద what is the place value of the place value of 8 ఇచ్చాడనుకో. సపోజ్ 9 ఇచ్చాడనుకో. అప్పుడు మనం ఏం చేస్తాము? 9 ఉంది గదా! సో, 9 దగ్గర నుంచి మనము ఇది 9 ఇక్కడుంది. సో, 9 తర్వాత మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? సింపుల్‌గా 1 డిజిట్ ఉంది. అవునా? సో, దీనికి ప్లేస్ వాల్యూ ఏమైతది ఇప్పుడు? 9 పక్కన ఒక 0 రాసుకోవాలి. ఓకే. సో, వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ది ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 అని చెప్పిండనుకో. 7. 7 ఎక్కడుంది? 7 ఎక్కడుంది? 7 ఇక్కడుంది. రైట్? ఇక్కడి నుంచి దీని తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 7 తర్వాత ఎన్ని నంబర్స్ ఉన్నాయి? ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? అట్లా మూసేయాలి. దీన్ని ఇట్లా కొట్టేసామనుకో. అప్పుడు మనకేమొస్తది? 7, 7 తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 8, 9, 3 అంటే 7,000 ఈస్ ద ఆన్సర్. రైట్? సో, వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 6? ది ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 ది ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 ఈస్ 6. తర్వాత ఎన్ని జీరోస్ వస్తాయి? 4 జీరోస్. 7కి ఒక 0, 8కి ఒక 0, 9కి ఒక 0, 3కి ఒక 0. రైట్? ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 ఈస్ 60,000. అండర్‌స్టూడ్? సో, మనం నెక్స్ట్ దీని మీద ఒక చిన్న క్వెషన్ చేద్దాం. ఎందుకో ఇది పిక్సెల్ రావట్లేదు. సో, 1 సెకండ్. ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 ఎంతవుతుంది? ప్లేస్ వాల్యూ ఆఫ్ 6? 6 తర్వాత ఎన్ని జీరోస్? 5 జీరోస్. రైట్? 6 తర్వాత 5 జీరోస్. ఇది మనం తీసేయాలి. రైట్? ఐ వాంట్ టు రిమూవ్ దిస్. సో, ఎన్ని జీరోస్ వస్తది? 6 రాసుకున్న తర్వాత హౌ మెనీ జీరోస్? 1 0, 2 0, 3 0,
4050, right? Hmm? So what is the place value of the place value of the the place value of place value of 8? What is the place value of 8? 8 ఎక్కడ ఉంది? సో ఇక్కడ, రైట్? కాబట్టి 10 10 80. సో డిఫరెన్స్ అడిగాడు ఆయన. ఏం అడిగిండు? డిఫరెన్స్. డిఫరెన్స్ అంటే ఏంది? ఎంత తేడా ఉంది అంటే మనం ఏం చేయాలి? మైనస్ చేయాలి. అవునా? సో మనం ఇందులోంచి ఏం చేసేయాలి ఇప్పుడు? మైనస్ చేయాలి. ఈ రెండిటి నుంచి మనం ఏం చేయాలి? మైనస్. మైనస్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తది? ఏం చేయాలి మనం? డిఫరెన్స్ అన్నాడు కాబట్టి వి హావ్ టు డూ ద మైనస్. మైనస్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ ఆన్సర్ ఏమొస్తది చెప్పండి? 0, 2, 0, 2, 9, 9, 9, 5, రైట్? ఆ! సో పెన్ ఉంటే నాకు ఈజీ. నెక్స్ట్. What is the difference? What is the sum of place values of 9 and the sum of squares of 5 place value of 9 in the number 8. This is for homework. ఏం చేయాలి ఇక్కడ? వాట్ ఈస్ ద సమ్ అడుగుతున్నాడు. సమ్ అంటే ఏంది? సమ్ అంటే ఎడిషన్, రైట్? సమ్ అంటే ఏం చేయాలి? ఎడిషన్. ఎడిషన్ చేయాలి. దేనికి దేనికి సమ్ ఎడిషన్ చేయాలి? దేనికి దేనికి ఎడిషన్ చేయాలి? ప్లేస్ వాల్యూ ఆఫ్ 5. దేనికి దేనికి సమ్ ఎడిషన్ చేయమంటున్నాడు? ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 అండ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 9. ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 అండ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 9. ఈ రెండిటిని ఏం చేయాలి మనం? సమ్ చేయాలి. సమ్ అంటే ఏంటి? సమ్ అంటే ఎడిషన్. సమ్ అంటే ఎడిషన్, రైట్? సమ్ అంటే ఏంది? ఎడిషన్. సంథింగ్. రైట్? సమ్ అంటే ఏంది? ఎడిషన్. అంటే మనం ఏం చేయాలి? ప్లస్ చేయాలి. ఓకే, రైట్. డిఫరెన్స్ అంటే ఏంది? డిఫరెన్స్ అంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఏం చేయాలి? మైనస్ చేయాలి. సో ఇంకోటి ఏంటంటే ప్రోడక్ట్ అని అడుగుతాడు. ప్రోడక్ట్ అంటే ఏం చేయాలి? ఇంటూ చేయాలి. అవునా? ప్రోడక్ట్ అంటే ఇంటూ చేయాలి.
కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ చెప్తాను. ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. ఓకే. ది సమ్ ఆఫ్ ఫస్ట్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ సమ్ అడుగుతున్నాడు. ఓకే. సమ్ అంటే ఏంది? ఇప్పుడే చెప్పాను కదా! ప్లస్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్ అంటే ఏంది? సపోజ్ నాకు సమ్ ఆఫ్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 ఆర్ 1 ఆ? న్యాచురల్ నెంబర్ స్టార్ట్ ఫ్రమ్ 1, తర్వాత 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే. 11, 12 ఇలా మనకు పోకుండా అలా ఇన్ఫినిటీ టిల్ ఇన్ఫినిటీ. రైట్. ఇప్పుడు మనకు వాడేం అడుగుతాడు? ఫస్ట్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 20 న్యాచురల్ నంబర్స్ అడుగుతాడు. అంటే 20 న్యాచురల్ నంబర్స్ వరకు సమ్ చేయాలి మనం. అంటే 1 + 2 + 3 + 4 + 5 అట్లా 20 వరకు మనం సమ్ చేయాలి. అప్పుడు మనకేంటి కొంచెం కష్టం అవుతుంది కదా! 5 చేశాడనుకో 1-5 చేసేయొచ్చు. కానీ ఫార్ములా ఏంటి? సమ్ చేయాలంటే వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ టు ఫైండ్ ద ఫస్ట్ n న్యాచురల్ నంబర్ సమ్? ఫస్ట్ n న్యాచురల్ నంబర్ సమ్ అంటే n ఇంటూ n plus 1 by 2 by 2. n into n plus 1 by 2. n into n plus 1 by 2. This is a formula. n into n plus 1 by 2. Example అడిగిననుకో find the sum of 30 natural numbers. ఫస్ట్ అని ఇంపార్టెంట్. ఫస్ట్ అనే కీవర్డ్ అనేది ఇవ్వాలి. అంటే ఫస్ట్ నుంచి 30 నెంబర్స్ వరకు. ఫస్ట్ 30 న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ 30 న్యాచురల్ నంబర్స్ అని అడిగింది. అప్పుడు మనం ఏం చెప్తాము? 30 అడిగిండు కాబట్టి 30 ఇంటూ ఓకే. 30 ఇంటూ 30 + 1 31 అవునా? n ఇంటూ n + 1 బై 2 ఇక్కడ నాకు ఇట్లా రాసేస్తున్నా. ఈజ్ ఈక్వల్ టు 30/2 అంటే ఏంది? 15 ఇంటూ 31. 15 ఇంటూ 31 ఈ సమ్ చేస్తే ఆన్సర్ వస్తది. అవునా? దీని ప్రోడక్ట్ కనుక్కుంటే సమ్ వస్తది. ఇది మీరు చేయండి. ఇప్పుడు ఇది ఇట్లా. అట్లా కాకుండా ఏమంటాడు? ఫైండ్ ద ఫస్ట్ 100 న్యాచురల్ నంబర్స్ అడిగాడు. 100 న్యాచురల్ నంబర్ అడిగాడనుకోండి. అప్పుడు 100 ఇంటూ 100 బై 100 ప్లస్ 101/2. 100/2 అంటే 50. 50 ఇంటూ 101 ఇట్లా. సో, ఇది మనకు ఇంపార్టెంట్ ఫార్ములా. n ఇంటూ n ప్లస్ 1/2. నెక్స్ట్ ఏంటనంటే ఫైండ్ ది సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. రైట్. ఇప్పుడు మనకు ఫార్ములా ఏంటి? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1. ఓకే. n ఇంటూ n ప్లస్ 1 బై 2n ప్లస్ బై 6 ఏంటిది? బై 6. n ఇంటూ n ప్లస్ 1 బై 6. ఎగ్జాంపుల్ ఏంటిది? ఫైండ్ ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ అడిగిండనుకో. అప్పుడు ఎలా చేయాలి మనం క్వెషన్? ఓకే. ఈజ్ ఈక్వల్ టు
ఏమడుగుతున్నాడు? స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్. దేనికి సమ్ కనుక్కో అంటున్నాడు? దేనికి స్క్వేర్ కనుక్కోమంటున్నాడు? దేనికి సమ్ కనుక్కోమంటున్నాడు? స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్. సమ్ కనుక్కోవాలంట. సమ్ అంటే ఏంది? అడిషన్. దేనికి దేనికి అడిషన్ చేయాలి? స్క్వేర్స్‌కి. ఓకే. స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్. ఫస్ట్ n న్యాచురల్ నంబర్ అంటే ఏంది? దీనికి ఎట్లా రాసుకోవాలి? అంటే 1 దీనికి స్క్వేర్ అనుకో. క్యాప్ అని పెడతాను. ఇది స్క్వేర్. ఓకే. తర్వాత ప్లస్ 2 క్యాప్ అని పెడతాను పైన. క్యాప్ అంటే స్క్వేర్ అనుకోండి. ఓకేనా? ఇక్కడ నాకు టైప్ చేయడం రావట్లేదు స్క్వేరు. ప్లస్ 3 క్యాప్. క్యాప్ మీన్స్ స్క్వేర్. హ్మ్. 3 స్క్వేర్. తర్వాత ప్లస్ 4 స్క్వేర్. ప్లస్ 5 స్క్వేర్. అవునా? ఇక్కడ వరకు చేయాలి. మళ్ళీ ఏం చేయాలి? 1 స్క్వేర్ అంటే 2, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 9, 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 5 స్క్వేర్ అంటే 25. ఇవంతా సమ్ చేసుకొని ఆన్సర్ రాయాలి. అట్లా కాకుండా మనం ఫార్ములాలో ఎలా చేయాలి? ఫార్ములాలో ఎక్కడి వరకు అడిగాడు? 5 వరకు అడిగాడు. అంటే n ఈజ్ ఈక్వల్ టు ఏమైతది? n ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. అవునా? సో, n ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది కాబట్టి 5 ఇంటూ n+1 అంటే 5+1 ఓకే. తర్వాత 2n+1 2 ఇంటూ n అంటే ఎంత? 5. సో, ప్లస్ 1 బై 6. ఇక్కడ హోల్ బై 6 అవునా? ఒక్కదానికి 6 కాదు. సో, హోల్ బై 6 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడేమొస్తది? 5 ఇంటూ 5, 5 ఇంటూ 6 ఇంటూ 2 5 ఆర్ 10, 10+1 11, 11/6. ఇది మీరు కట్ చేసుకొని ఆన్సర్ ఏందో ఇక్కడ రాయండి. ఓకే. ఆన్సర్ ఏంటిది? ఒకసారి ఇక్కడ రాయండి. ఓకే. నెక్స్ట్ ఇది ఫస్ట్ ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. థర్డ్ వన్ ఏంటిది? ది సమ్ ద సమ్ ఆఫ్ క్యూబ్స్. ఓకే. నెక్స్ట్ మనం స్క్వేర్స్ అయిపోయింది. తర్వాత ఏంటి? క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్. n న్యాచురల్ నంబర్స్. ఓకే. క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. దీనికి ఫార్ములా ఏంటి? సేమ్. ఓకే. దీనికి ఫార్ములా ఏంటి? n ఇంటూ n ఇంటూ n ఇంటూ n+1 బై బై 2 బై 2 ఈ మొత్తానికి హోల్ స్క్వేర్. ఎలా రాయాలి? ఇట్లా n ఇంటూ n+1/2 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? ఏమవుతుంది? హ్మ్. ఏమవుతుంది? n క్యాప్ అని రాస్తాను. n² ఇంటూ n+1 స్క్వేర్ బై ఏమవుతుంది? బై 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 4. ఓకే. బై 4 ఇది ఫార్ములా. ఈ ఎగ్జామ్‌లో ఎట్లైనా వస్తది. ఫైండ్ ద క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ నంబర్, సెకండ్ నంబర్ అని. ఇది ఎట్లా యూజ్‌ఫుల్ అవుతుంది అంటే మనకు ఇది మనం సీక్వెన్స్ అడుగుతున్నాడు. అంటే ఏంది? ఒక సీక్వెన్స్ ఇచ్చేసి వాట్ ఈస్ ద నెక్స్ట్ నంబర్ అని డాష్ అని పెడతాడు. అంటే 1, 4, 9 అట్లా. అంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్ అండ్ నెక్స్ట్ 4 స్క్వేర్ వస్తదని ఐడియా వచ్చి అట్లా చేయాల్సొస్తది. ఓకే. యావరేజెస్‌లో పనికొస్తది. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నంబర్ అని అడుగుతాడు. అర్థమవుతుందా? దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఓకే.
వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. సో, ద క్వెషన్ నేను ఇక్కడ టైప్ చేస్తాను. ఒకసారి చూడండి. ఫైండ్ ద నంబర్ నియరెస్ట్ టు 168N6438 that exactly divisible by 11. Find the number which is exactly divisible by 11. Okay. Find the nearest number that is exactly divisible by 11. అంటే ఏంది? ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఇచ్చాడు. అవునా? ఏ నెంబర్ ఇచ్చాడు మనకు? ఈ నెంబర్. ఓకే. ఈ నెంబర్ మనకి ఇచ్చాడు. అవునా? దట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11 అంటే ఏంది? ఈ నెంబర్ 11 తో డివైడ్ అవుతుంది అవ్వదు. ఓకే. ఈ నెంబరు 11 తో డివైడ్ ఓకే. గుడ్. ఓకే. ఈ నెంబర్ అనేది 11 తో డివైడ్ అవ్వదు. కానీ మనకేం అడుగుతున్నాడు? నియరెస్ట్ నెంబర్. దీనికి నియరెస్ట్ నెంబర్. ఓకే. అంటే ఏంది? సపోజ్ మనకి ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాడు. ఏ నెంబర్ ఇచ్చాడు? 16438 అంటే దీనికి నియరెస్ట్ నెంబర్ కనుక్కోవాలి మనం. అంటే ఇక్కడ దీనికి ఒక నెంబర్ ఉంటది. సో, నియరెస్ట్ అంటే 2 వైపులా ఉంటది. అవునా? ఇటువైపు కూడా నెంబర్ ఉంటది. నియరెస్ట్ అంటే. ఓకే. ఇది నియరెస్ట్. ఈ ఈ ఈ ఈ రెండిట్లో ఏది నియరెస్ట్? సపోజ్ ఇక్కడ మనకు 17,000 వచ్చిందనుకో. హ్మ్. 11తో డివైడ్ అయ్యేది. ఇటువైపు 16440 వచ్చిందనుకో. ఏది నియరెస్ట్? ఈ నంబర్‌కి ఏది నియరెస్ట్? ఇది ఉంటదా? ఇది ఉంటదా? సో, ఇదే అవుతుంది గదా! సో, దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే. మనకిక్కడ మనకొక కాన్సెప్ట్ గుర్తు రావాలి. మొన్న నేను చెప్పాను గదా! నైటు. సో, మొన్న ఒకసారి చెప్పాను గదా! ఏదైనా ఒక నంబర్‌కి దీనేంటిది? దీన్నేమంటారు? ఓకే. ఇది ఏంటి? డివిడెండ్. ఓకే. ఇదేంటిది? కోషంట్. హ్మ్. ఇలా మనం ప్రొసీజర్ అంతా కూడా చేసుకుంటా పోతాం. హ్మ్. ప్రొసీజర్ అంతా చేసుకుంటా పోయిన తర్వాత మనకి ఇక్కడ ఏం మిగులుతది? రిమైండర్ మిగులుతుంది. అవునా? ఏం మిగులుతుంది? రిమైండర్. ఇప్పుడు మనకు ఏదైనా ఒక నంబర్ పర్ఫెక్ట్‌గా డివిజిబుల్ అవ్వాలి అంటే, డివైడ్ చేయాలంటే డివైజర్‌తో దీన్ని డివిడెండ్‌ని పర్ఫెక్ట్‌గా డివైడ్ చేయాలంటే మనకు రిమైండర్ అనేది రాకూడదు. అవునా? రిమైండర్ అనేది రాకూడదు. రిమైండర్ రావాలా? వద్దా? రాకూడదు. అంటే రిమైండర్ అనేది ఎంత రావాలి? 0 రావాలి. రిమైండర్ 0 వచ్చినప్పుడు మాత్రమే ఆ నంబరు ఇచ్చిన డివిడెండ్‌కి పర్ఫెక్ట్‌గా డివైడ్ చేస్తది అని అంటాం. అవునా? ఓకే. అర్థమవుతుందా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి చూడండి. సపోజ్ ఒక 10 ఉంది. హ్మ్. 10 3తో డివైడ్ అవుతుందా? అవ్వదు. మనకేం రిమైండర్ ఏమొస్తది? 3 3s ఆర్ 9 రిమైండర్ 1. సో, 10కి నియరెస్ట్ నంబర్ ఏముంటది? డివైడ్ అయ్యేది. 10కి 3తో డివైడ్ అయ్యేది నంబర్ ఏముంటది? ఐదర్ 9 అయినా రావాలి ఈ 10కి. లేకుంటే ఏం రావాలి? 12 అయినా రావాలి. అవునా? 9 అయినా రావాలి. లేకుంటే 12 అయినా రావాలి. అర్థమవుతుందా? సో, 9 ఎలా వచ్చింది నాకు? 9 ఊరికనే రాయము గదా! 9 ఎలా వచ్చింది? అంటే ఇక్కడ మనకు ఒక నంబర్ ఇచ్చాడు గదా! 10. 10 మైనస్ 9 10 మైనస్ రిమైండర్ చేశా నేను. 10 మైనస్ రిమైండర్ చేశాను. అప్పుడు ఏమొచ్చింది? 9 వచ్చింది. వాడు 10 నంబర్. కానీ ఇప్పుడు ఇక్కడ ఎలా వచ్చింది నాకు? 12 ఎట్లా వచ్చింది? మనకు డివిడెండ్ ఏంది? 10 గదా! ఓకే. 10 అనేది ఆల్రెడీ ఉంది. గానీ మనకు 10 ఎట్లా వచ్చింది? 12 ఎట్లా వచ్చింది? 10 ప్లస్
10 ప్లస్ డివైజర్ ఎంత ఉంది? 3. డివైజర్ ఇక్కడ నేను రాస్తాను. డివైజర్, డివైజర్, డివైజర్ ప్లస్, ప్లస్ డివైజర్ మైనస్ రిమైండర్, మైనస్ రిమైండర్, మైనస్ రిమైండర్ చేస్తే నాకొచ్చింది. అవునా? సో 10 ఎంత ఇప్పుడు ఇక్కడ? 10 ప్లస్ డివైజర్ ఎంత? 3 మైనస్ రిమైండర్ 1. సో ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తది? 10 ప్లస్ 2 13, 13 మైనస్ 1 12. అండర్‌స్టూడ్? సో మనకి ఇక్కడ ఏమొస్తది నంబరు? 9. అంటే ఎట్లా వచ్చింది 9? 10 మైనస్ రిమైండర్ 1 10 ఇక్కడ మనకు 12 వచ్చింది. అవునా? అంటే ఏంది? ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 1 మైనస్ 10 12. అంటే ఇప్పుడు 9కి ఏ నంబర్ నియరెస్ట్‌గా ఉంది? విచ్ నంబర్ ఈజ్ నియరెస్ట్ టు విచ్ నంబర్ ఈజ్ నియరెస్ట్ టు 10? 9 ఆర్ 12? సో అబ్జర్వ్ 9. ఓకే. 9 ఈస్ ద నియరెస్ట్. సేమ్ కాన్సెప్ట్ యూ హావ్ టు అప్లై హియర్. సో దీన్ని మనం దేనితో డివైడ్ చేయాలి? 11తో డివైడ్ చేయాలి. అవునా? సంథింగ్ రిమైండర్ వస్తది. రిమైండర్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఈ ఫార్ములాస్ చేయాలి. ఓకే. అంటే ఏంది మనకు పర్ఫెక్ట్‌గా డివైడ్ చేయాలంటే రిమైండర్‌ని ఇక్కడ తీసేయాలి. లేకుంటే రిమైండర్ అంటే మన దగ్గర ఉంది. డివైజర్‌ని కొంతమంది యాడ్ చేయాలి. అది ఇదైనా వస్తది. లేకుంటే ఇదైనా వస్తది. ఈ నంబర్‌కి నియరెస్ట్ నంబర్ ఏదొస్తది ఇప్పుడు? ఇదైనా అయితది. ఇదైనా అవుతది. సో 10కి నియరెస్ట్ 9 ఆర్ 12. అండర్‌స్టూడ్? అండర్‌స్టూడ్? ఈ కాన్సెప్ట్ మీద కొన్ని నంబర్స్ ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ, తర్వాత ఈ డివైజర్ పర్ఫెక్ట్‌గా డివైడ్ చేసినప్పుడు నంబర్‌లు. సో ఇవన్నీ పంపిస్తాను. ఒకసారి క్వెషన్ ట్రై చేయండి. లేకపోతే మనం నెక్స్ట్ సెషన్‌లో డిస్కస్ చేస్తాను. ఓకేనా? ఓకే. థాంక్ యూ.